ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో సింగరాయకొండ, కె విట్రగుంట, ములుగంటపాడు, కనుమల్ల గ్రామ రైతులు, 4 గ్రామాల నాయకులు అందరూ కలిసి కలెక్టర్ రాజబాబుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ సింగరాయకొండ మండలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యతిరేకిస్తున్నామని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ దగ్గర అనేక రోడ్ల యాక్సిడెంట్లు జరిగాయని చెప్పారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ విస్తరణలో భాగంగా గ్రామాల్లో ఉన్న ప్రజల సాగు భూమి పోతుందని అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ వ్యతిరేకిస్తూ 4 గ్రామాల ప్రజలు ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. సింగరాయకొండ ప్రాంతంలో గత కొంతకాలంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనే పేరు మీద సింగరాయకొండలో ఉండబడిన టౌన్ ప్రాంతం కాక బైపాస్ లో అంటే 2 గ్రామాల 4 గ్రామాల మధ్యలో వెళ్తున్న హైవేలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటు చేయడం వల్ల అనేక రకమైనటువంటి రోడ్డు ప్రమాదాలు కూడా ఆ ప్రాంతంలో జరిగినాయి. అవి మీ అందరికి కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అదే విధంగా హైవేను ఆనుకొని 2 పక్కల వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి కూడా ఉంది. ఆ వ్యవసాయ భూమిని కూడా ఈ రోజు ఆ సింగరాయకొండ ప్రాంతంలో ఉండబడినటువంటి కొద్ది గొప్ప వ్యవసాయ భూమి కూడా లేకుండా చేసే ప్రాంతంలో ఆ కుట్ర కూడా ఏర్పడుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా ఆ రన్వేను ఆనుకొని ఎమర్జెన్సీ ల్యాండింగ్ సేకరించిన భూమిని ఆనుకొని కూడా మాదిగపల్లి అనే ఒక పల్లి కూడా ఉంది. ఆ మాదిగపల్లి దాదాపు 80% పల్లె లేచిపోయే పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది. ఈ రోజు ఎమర్జెన్సీ ల్యాండింగ్ పేరు మీద అప్పుడు కొంత భూసేకరణ జరిగింది. ఇప్పుడు మరలా 150 మీటర్ల ఇరువైపులా అంటే దాదాపు ఒక 30 ఎకరాల భూమిని సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలా కాకుండా అక్కడ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. మళ్ళా ఇల్లులు కూడా నిర్మించుకుంటున్నారు. సింగరాయకొండని డెవలప్మెంట్ కాకుండా అడ్డుకునే ప్రయత్నమేనని మేము ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు, మేము దేశ రక్షణ భద్రతకు కూడా మేము వ్యతిరేకం కాదు. కానీ ప్రజల్ని ఉద్దేశించి ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది కూడా కలగకుండా ఇంకొక ఏరియాకి తరలించాలని కూడా తెలియజేసుకుంటూ, అలా అనుకున్నప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అక్కడే పెట్టాలనుకున్నప్పుడు కలికివేయి, కనమల్ల, సింగరాయకొండ, మూలగుంటపాడు అనే ఈ 3 గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ నిర్ణయం తీసుకోవాలని మేము తెలియజేసుకుంటూ, ఆ రన్వేని ఏరొక చోట ఆల్టర్నేట్ గా తరలిస్తే అక్కడ ఉండబడినటువంటి సింగరాయకొండ ప్రజలకి సురక్షితంగా ఉంటారని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. లేని పక్షంలో సింగరాయకొండ ప్రాంతమే కాదు అందరం కలిసి మాట్లాడుకొని సింగరాయకొండలో ఉండబడినటువంటి మండలం కూడా మేము ఉద్యమ రూపంలో ముందుకు వస్తామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ సింగరాయకొండ ప్రాంత ప్రజలకి రక్షణ కల్పించాలని అదే విధంగా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటా ఉన్నాం. సింగరాయకొండ మండలం అండి. నా పేరు కరుణాకర్ రెడ్డి. మేము సింగరాయకొండ NH-16 మీద ఒక ఎమర్జెన్సీ ఎయిర్ప్లేన్ దిగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ, దాన్ని మాకు వద్దండి, మా ప్రాంతంలో ఇది జనావాస ప్రాంతము, ఈడ అనునిత్యం జనము, వ్యవసాయదారులు, పశుపోషణ, రకరకాల జీవనోపాధితో కొన్ని వేల మంది బతుకుతున్నాము. ఈ జనారద్దీలో ఉన్న ప్రాంతంలో మీరు ఎమర్జెన్సీ ఎయిర్ఫోర్స్ పెట్టి మిలిటరీ సహాయ సహకారాలతో మీరుండి ఎటువంటి కార్యక్రమం జరగకుండా నిషేధిస్తారని ఒక అనుమానంతో మేము ముందుకు అడుగుతున్నాం. 2023లో NHA వాళ్ళు ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చారండి. ఆ ఉత్తర్వులు ఏంటంటే ELF2 ప్రకాశం జిల్లాలో ELF2 సింగరాయకొండ జాతీయ రహదారి మీద మేము ఏర్పాటు చేస్తున్నాము. దానికి బోత్ సైడ్ 150 మీటర్లు నాన్ రెసిడెన్స్ జోన్ కింద మీరు ప్రకటించండి. ఆ చుట్టుపక్కల నివాసాలు ఇవ్వటానికి లేదు, అనుమతులు ఇవ్వటానికి లేదు అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక రిక్వెషన్ పెట్టారండి. కానీ నేటి వరకు దాని మీద ఎటువంటి ప్రభుత్వం నుంచి ఉత్తర ప్రత్యుత్తరం రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ రోడ్డు పనులు పునః ప్రారంభించారు. కావున మేమందరూ సమిష్టిగా మా గ్రామస్తులు సింగరాయకొండ, కలికివాయి, మూలగుంటపాడ, కనుమల్ల ఈ 4 గ్రామాల ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, అయ్యా అది జనాలతో సంబంధం లేకుండా నాన్ రెసిడెంట్ దూర ప్రాంతం తీసుకొని పోయి కావలి అవతల పెట్టకుండా, బోకలు పెట్టకుండా మరొక సుదూర ప్రాంతాల్లో ప్రజలతో సంబంధం లేకుండా నిర్మిస్తే మాకే కాదు ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు బాపట్ల జిల్లాలో రేణింగవరం దగ్గర నిర్మించారు. అటు ఇటు ఎటువంటి నివాస ప్రాంతాలు లేవు, అది పొలాలు. కాబట్టి అటువంటి చోట నిర్మించే ఎవరు అభ్యంతరాలు లేరు. కానీ ఈ నివాస ప్రాంతాల్లో అవి నిర్మించడం వల్ల మాకు ఇబ్బంది అని నిన్న మా మంత్రివారు, ప్రకాశం జిల్లా మంత్రివారు స్వామి గారికి మేము విజ్ఞప్తి చేశాము, అర్జీ ఇచ్చాము. వారు కూడా మంచి హృదయం స్పందించి నేను తప్పనిసరిగా పై వారి దృష్టికి తీసుకొని పోతాను, మీరు కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయి వారు కూడా చెప్పి దీని పరిష్కారం కోసం ఆయన అడగంటే అర్జీలు ఇవ్వండి అన్నారు.
వారికే కాదండి, ప్రకాశం జిల్లా మా ప్రీతమైన ఎంపీ మాకొండ శ్రీనివాసరెడ్డి గారికి, అట్టగే ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారికి, మా సత్య గారికి, అట్టగే ఉగ్ర నరసింహారెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా అర్జీల ద్వారా మా నిరసన తెలియజేస్తూ మేము ఇస్తాం. తదుపరిగా మేమందరం సమిష్టిగా నిర్ణయించుకొని భవిష్యత్తులో మేమేం చేయాలని కార్యక్రమం కూడా మేము ప్రకటిస్తామండి. మేము హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇది ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత ఏం కాదండి. మేము అడుగుతుంది, అయ్యా జనావాసాలలో వద్దు, మనం ఈ ప్రాజెక్టు జనావాసాల్లో వద్దు, జనానికి దూరంగా నిర్మించండి, మీకు అన్ని వేళ మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము అని చెప్పి మేము మీ ద్వారా పత్రికా వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి.